Praise the Lord, everyone. I invite you, I greet you all in Jesus Christ's name. Okay. Thank you, Jesus. Thank you, Holy Spirit. Thank you, Father. We praise you, we praise you, we praise you, Son of David. Have mercy on us. Let your mercy and favor be with us, Lord Jesus Christ. Thank you, Jesus. Thank you, Father. Thank you, Father. Thank you, Lord. Thank you, Holy Spirit. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Father. Praise the Lord. Okay. Yeah. Praise the Lord. Okay. I'm getting a call. Okay. Praise the Lord. Praise the Lord, everyone. God bless you. God bless you. Okay. I think I'm getting. Yeah. If anybody want to call, just you can call. Sister, I have approved your call. I don't know why it is not getting added. Thank you, Jesus. Thank you, Father. Okay. ఎవరైనా కాల్ చేయాలనుకుంటే కాల్ చేయండి. అందుకనే బిట్ Okay, if anybody wants to call, just you can call. I have approved the call. The call. Okay. Is the call not getting added, sister? I have approved your call. Sister Shalin, I have approved your call. I don't know why it's not getting added. Okay, anyways. I have approved it, sister. I don't know why it's not getting added. Okay, anyways, we will see. Inkevarana, if you wanted to call anybody wanted to call, just call me. కాల్ చేస్తా వాళ్ళకి నాకు మెసేజ్ అన్న చేయండి నేను వాళ్ళకి కాల్లో యాడ్ చేస్తా సో దట్ దే కెన్ గెట్ ప్రేడ్ ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు గెట్ ప్రేడ్ యూ కెన్ గివ్ మీ అ కాల్ తొందరగా ఎవరైనా కాల్ చేయాలంటే చేయండి ప్రార్థన చేసిన తర్వాత నేను వెంటనే వాక్యంలోకి వెళ్ళిపోదాం విల్ గెట్ ఇన్ టు ద వర్డ్ If anybody want to call, just message me. Message me before you call that you wanted to get prayed. Okay. I'm not getting any messages. Okay. I think everybody have come. Yeah, let us start with the prayer. ప్రార్థన చేసి ఆరంభించుకుందాం మరి ఒక సమయం let us not waste the time. Let us get into the word of God as soon as possible. Let us pray. Father, in the name of Jesus Christ of Nazareth, Almighty Eternal God, we praise you, we thank you, we bless you, Lord Jesus Christ. We invite your presence in this place.
మీ నామాన్ని మేము ఆశీర్వదిస్తున్నాం తండ్రి, ఘనపరుస్తున్నాం అయ్యా. అది మాత్రం కాకుండా ప్రభా మీ ప్రసన్నతని ఇక్కడ రావాలని ప్రార్థిస్తున్నాను తండ్రి. అవునయ్యా, ఎక్కడ 2-3 నీ నామంలో ఏకమై ఉన్నారో తండ్రి, అక్కడ మీరు నివసించి ఉన్నందుకు వందనాలయ్యా. అది మాత్రం కాకుండా యేసయ్య మీ నివాసన స్థలమును బట్టి ప్రభువా మా జీవితంలో ఆశ్చర్య కార్యంలో ప్రభా జరిగించండి తండ్రి. అవును ప్రభా, గొప్ప గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించండి తండ్రి. అయ్యా, ఈ లోకమంతా బాధపడుతున్న సమయంలో ప్రభా మమ్మల్ని కాచి కాపాడినందుకు వందనాలు యేసయ్య. లోకమంతా ఒక చీకటిలో ఉన్నప్పుడు ప్రభా మమ్మల్ని వెలుగుగా మార్చే ఆ స్థలంలో పెట్టినందుకు వందనాలు యేసయ్య. మేము తీసుకుంటున్న వచనాలను ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. ఈ వచనాల ద్వారా మీ బిడ్డలతో మాట్లాడి వాళ్ళని కూడా బలపరచండి తండ్రి. బలహీనంగా ఉన్న వాళ్ళని బలపరచండి అయ్యా. యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఓకే, రైట్. అయితే టుడే మార్నింగ్ ఆల్ ఆఫ్ అ సడన్ ఐ గాట్ అ కాల్, బ్రదర్ న్యూస్ చూడండి అనేసి. నేను కూడా న్యూస్ చూసాను. అండ్ ఐ వాజ్ లిటరల్లీ షాక్డ్ బై ద థింగ్ వాట్ హ్యాస్ హ్యాపెన్. చనిపోయారు, కానీ మైట్ బి అనేక మంది చనిపోలేదేమో, అనేక మంది చికిత్స పొందుకుంటున్నారు. పాయిజనస్ గ్యాస్ అనేది లీక్ అయిపోయి ఆంధ్రలో మరి ఇది బాధపడాల్సిన విషయమే. ఖచ్చితంగా మీ అందరికీ కూడా బాధ ఉంటుంది. ఏంది ఇది ఒకటి పోతే ఒకటి. అసలు ఒకటి పక్కనేమో మనం ప్రార్థనలు చేస్తున్నాము, మనము దేవుడు కాపాడుతాడని అనుకుంటే ఇంకా వర్స్ట్ అయిపోతుంది కదా సిచ్యువేషన్ అనేసి మీ అందరికీ ఆలోచన రావచ్చు. కానీ ఒక్కటి మీరు బాగా ఆలోచిస్తే, మరి నేను 3-4 రోజుల కింద నేను ఒక వాక్యం బోధించి ఆ వాక్యం చాలామందికి షేర్ చేయండి అని చెప్పిన, గుర్తుందా? ఆ వాక్యంలో నేనేమన్నా అంటే గవర్నమెంట్ ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క భుజాల పైన రావాలి అని చెప్పిన. దాని అర్థం ఏంటంటే ఈరోజు గవర్నమెంట్ని యేసుక్రీస్తు పరిపాలిస్తలేడు కాబట్టి గవర్నమెంట్ కొన్ని డెసిషన్స్ తీసుకుంటుంది. ఆ డెసిషన్స్ వల్ల ఏమైపోతుందంటే జనాలు ఇబ్బందికి గురైపోతున్నారు. ఒక సరైన వే చూస్ చేయకుండా ఒక రాంగ్ పాత్ చూస్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే మరి అక్కడ ఉన్న ఆ చీఫ్ మినిస్టర్ గారు కూడా ఆయన ఏం చెప్పారంటే మద్యపానాన్ని నిషేధిస్తా అని చెప్పిన వ్యక్తి మొదటి రాష్ట్రం మద్యపానం కోసం తెరిచిందంటే ఆ రాష్ట్రమే. కాబట్టి దేవుడికి ఖచ్చితంగా మరి బాధ కలిగి ఉంటుంది. కాబట్టి సైతాను అలౌ చేస్తాడు. చూడండి, ఎక్కడన్నా దేవుడు కరెక్ట్ చేస్తుంటే ఏదైనా కరప్షన్ వచ్చిందంటే దేవుడు ఖచ్చితంగా ఆ ప్రాంతాన్ని డిస్ట్రాయ్ చేస్తాడంట. ఇన్ గాడ్స్ క్రియేషన్ ఆర్ ఇన్ గాడ్స్ ప్లాన్, ఇఫ్ there is any corruption, God will allow a destruction. నాకు ఈ సంఘటనని చూసిన తర్వాత నాకు నోవా కాలం గుర్తుకొచ్చింది. ఆ నోవా కాలంలో కొన్ని విషయాలు దేవుడు మరి భూమిని నాశనం చేద్దామని అనుకుంటాడు, అతను ప్లాన్ వేస్తాడు. దానికి కారణం ఏంటంటే దూతలు, కొన్ని చెడు దూతలు మనుష్య కుమార్తెలతోని వెళ్ళి ఆ మనుష్య కుమార్తెలకు కొన్ని జయంట్స్ పుడతారనమాట. ద fallen angels will go through women and they will conceive giants. Because the human being race was corrupted, God destroyed the land. దేవుని యొక్క ప్లాన్ ప్రకారముగా ఏదన్నా లేదంటే దేవుడు ఆ ప్రాంతాన్ని నాశనం చేస్తాడట. బ్రదర్, స్త్రీలు చిన్నపిల్లలు ఏం చేశారు బ్రదర్? అవునా, వాళ్ళు ఎవరో డెసిషన్ తీసుకున్న వ్యక్తి బాగానే ఉన్నాడు. డెసిషన్లో అంటే పోయి ఆ మద్యపానం తాగిన వాళ్ళందరూ బాగానే ఉన్నారు. ఎవరో ఒకరు బానిస అవ్వడం ఏంది బ్రదర్ అని అడిగితే బాగా గుర్తుపెట్టండి, మనకి మాట్లాడడం చాలా ఈజీ. ఓకే, నిజంగా ఆలోచిస్తే ఆ రాష్ట్రం యొక్క చీఫ్ మినిస్టర్ బాలేడు, ప్రధానమంత్రి బాలేడు. ఇంకా ఇది ఎంత పథటిక్ సిచ్యువేషన్ అంటే కరోనా కన్నా 5 లక్షలు 10 లక్షలు అని అందరు ఇచ్చిరు. ఓకే, దీనికి అందరూ నేను చాలా బాధ తెలుపుకుంటున్నా ట్వీట్లు పెడుతున్నారు తప్పితే ఎవరన్నా ఫినాన్షియల్గా ఆదుకుంటున్నారా? ఒక్క కుటుంబానికన్నా నేను ఇంత చేస్తా ఇది చేస్తా అని ఎవరన్నా ముందుకొచ్చారా? వెంటనే ఏదన్నా డిసిషన్ తీసుకున్నారా?
ట్వీట్ పెట్టడం తప్ప వేరేం జరగలే ఈరోజు. సో మై డియర్ ఫ్రెండ్స్, ద సిచ్యువేషన్ ఈజ్ లైక్ నోబడీ కెన్ డూ ఎనీథింగ్. బ్రదర్, దేవుని యొక్క ఉగ్రత వచ్చిందంటే అలా కూడా మనం తీసుకోవచ్చు. దేవుని యొక్క ఉగ్రత అంటే దేవుని యొక్క కోపము. వాళ్ళు మరి దేవుడు వాళ్ళని మంచి మార్గంలో తీసుకొని పోతూ ఉంటే వాళ్ళు ఏం చేస్తారు? మాకు మాంసాహారం కావాలా, మాకు మాంసాహారం కావాలా అని లొల్లి పెడతారు, గొడవ చేస్తారు. ఆ మాంసాహారం ఇచ్చిన తర్వాత ఏమవుతుంది? ఏమండి, కీర్తనల గ్రంథంలో ఉంటుంది, ఆ మాంసము వాళ్ళ నోట్లో ఉండగానే వాళ్ళ కొవ్వు అంతా కోసివేయబడ్డదంట. యాజ్ ద మీట్ వాజ్ ఇన్ దెర్ మౌత్ ఇట్ సెల్ఫ్, దేర్ ఫ్యాటెడ్నెస్ వేర్ కట్ ఆఫ్ అంట. మన ప్రజలు కూడా అదే చేస్తున్నారా లేదా? దేవుడు ఒక మంచి మార్గంలో తీసుకుపోతుంటే వైన్ షాప్లో ఓపెన్ చేయాలా, వైన్ షాప్లో ఓపెన్ చేయాలా అని అది తెరిచేలోపు దే గాట్ కట్ ఆఫ్. ప్రతి ఒక్క రాష్ట్రము, ప్రతి ఒక్క దేశము నేషనల్ లెవెల్లో ఈ న్యూస్ రీచ్ అయింది. బాగుంటున్నారు అనుకుంటున్నారా చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ వీళ్ళందరూ? కాబట్టి దేవునికి భయపడే వ్యక్తిగా మనం ఉన్నప్పుడు, దేవుని యొక్క ప్రణాళికలో మనం ఉన్నప్పుడు, దేవుడు చెప్పిన విషయాలు మనం కొన్ని తీసుకోవాలి. ప్రాక్టికల్గా, న్యాచురల్గా కొన్ని నువ్వు ప్రతిసారి ఆలోచించలేదు. ఇప్పుడు నేను అనుకున్నా, ఇప్పుడు బాధపడి ఏం లాభం? బాధపడితే, ఏడుస్తే చనిపోయిన చిన్న చిన్న పిల్లలు మళ్ళీ తిరిగి రారేమో. కానీ ఇప్పుడైనా నువ్వు గవర్నమెంట్ కొరకు ప్రార్థన చేస్తే నీ చుట్టుపక్కల ఉన్న చిన్నపిల్లలు, నీ పిల్లలు ఈరోజు కాపాడబడతారేమో. ఈరోజు అదే పోరాటం జరుగుతుంది తమిళనాడులో, చెన్నైలో. మరి ఆ మద్యపానము, ఆ టాస్మార్క్ షాప్స్ ఇవన్నీ తిరగొద్దనేసి ఒక పోరాటమే జరుగుతుంది ఈరోజు. నేను ఎవరికి అగేన్స్ట్గా మాట్లాడతలే అండి, నేను మన రెస్పాన్సిబిలిటీ మనం చేస్తలేమేమో అని నాకు అనిపిస్తుంది. ఐఎమ్ జస్ట్ ఫీలింగ్ దట్ మైట్ బి వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్. నాకు ఆ వ్యక్తి మరి చీఫ్ మినిస్టర్ అయినప్పుడు ఎంత సంతోషపడ్డానో, నిన్న వైన్ షాప్ ఓపెన్ చేసినప్పుడు అంతే బాధపడ్డా. ఒక లెవెల్లో సంతోషపడ్డాను, అదే లెవెల్లో నేను బాధపడ్డా. అవును, మైట్ బి ఫైనాన్సెస్ వస్తలేవేమో, ఏదైనా ఉండొచ్చు. కానీ మనము దేవుని దగ్గర ఆధారపడే ఒక ఆప్షన్ ఉండొచ్చు మన దగ్గర. దాన్ని సొల్యూషన్గా మనం పెట్టుకోవద్దు ఎప్పుడు. అంతేకాకుండా ఇంకొకటి, అదే ఆంధ్రలో ఒకడు ఫుల్గా తాగి కూతుర్ని ఇంకా భార్యని టార్చర్ పెట్టి ఏం చేసుకున్నారు? వాళ్ళిద్దరూ సూసైడ్ చేసుకొని చచ్చిపోయారు. ఆ పాపం ఎవరిపైన వచ్చింది? ఇప్పుడు సూసైడ్ చేసిన వాళ్ళ మీద కూడా మీరు బాధపడాలి. అలాంటప్పుడు మనం దీని గురించి బాధపడుతుంటే, సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా వాళ్ళ ఆత్మ అంటే నేను ఎప్పుడు చెప్తా ఉంటా, వాళ్ళ ఆత్మలు వాళ్ళ టైంకి వచ్చే ముందు చనిపోయే వాళ్ళు సూసైడ్ కేసెస్, వాళ్ళ ఆత్మలు దే వోంట్ బీ ఇన్ పీస్, దేర్ స్పిరిట్స్ వోంట్ బీ ఇన్ పీస్. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, వాట్ అబౌట్ దెన్? మైట్ బి వాళ్ళు ఈ 40 రోజులు సంతోషంగా ఉండేనేమో, ఆనందంగా ఉండేనేమో. ఆల్ ఆఫ్ అ సడన్ వాళ్ళు సూసైడ్ చేసుకునేదాకా అంటే వాడు ఎన్ని టార్చర్లు పెట్టుంటాడు వాడు. దేవుని కోపం రాదనుకుంటున్నారా? ఐఎమ్ ఎ జెలస్ గాడ్ అంటాడు, ఐఎమ్ యాంగ్రీ గాడ్ అంటాడు దేవుడు. అవర్ గాడ్ ఈజ్ నాట్ ఎ జోకర్, అవర్ గాడ్ ఈజ్ సీరియస్ గాడ్. దేవుడు ఒక పని చేస్తుంటే ఆ పనిని ఎవరన్నా అడ్డు వస్తే దేవుడు ఇలానే డీల్ చేస్తాడేమో. కాబట్టి మనమందరం కూడా గవర్నమెంట్ గురించి ప్రార్థన చేయాల్సిన అత్యవసరమైన విషయము ఈరోజు మనకు ఉన్నది. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ ఆల్ షుడ్ ప్రే ఫర్ ద గవర్నమెంట్, దట్ గాడ్ షుడ్ హెల్ప్ ద గవర్నమెంట్, గాడ్ షుడ్ బీ విత్ ద గవర్నమెంట్. ఇప్పుడు నేను చెప్పినా, గవర్నమెంట్ యొక్క మైండ్ని అటాక్ చేయబోతున్నాడు సైతానుడు మన మైండ్. అందుకనే మీరు లైవ్ షేర్ చేయాలా, వాళ్ళకి చెప్పాలా ఏం జరుగుతుందని.
ఐఎమ్ స్పీకింగ్ ద కంప్లీట్ ఫ్యాక్ట్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్. నేను ఇక్కడ కూర్చొని గంటలు గంటలు మీకు సోది చెప్పట్లే, నేను జోకులు చెప్తలే, నేను ఐఎమ్ టెల్లింగ్ ద ఫ్యాక్ట్. నేను చెప్పినానా లేదా? గవర్నమెంట్ మన మైండ్, ఇప్పుడు సైతానుడు మన మైండ్ని అటాక్ చేస్తాడు, మనం ఆ మైండ్ని కాపాడాలని. అటాక్ చేసిండా లేదా? ఈరోజు 3 రోజుల ముందు చెప్పిన, నేను బోధించిన నెక్స్ట్ డే వైన్ షాప్ ఓపెన్ అయింది. ఇఫ్ యూ వాంట్ అ ప్రాఫిటిక్ మెసేజ్, ఇలాంటి మెసేజ్లు వినాలి కూర్చొని. సిస్టర్ ఐఎమ్ సీయింగ్ కార్, ఇలాంటి వాళ్ళే కావాలి మనకి ఇప్పటికీ కూడా, ఈ పాండమిక్ సిచ్యువేషన్లో కూడా. ఐఎమ్ సీయింగ్ బైక్, ఐఎమ్ సీయింగ్ స్కూటర్, ఐఎమ్ సీయింగ్ లారీ. పేర్లు చెప్పడం, ఊర్లు చెప్పడం. Still people wanted that attraction, that gifts attraction. They don't want the true word in their lives. వాళ్ళ ప్రాఫెసీలు, హీలింగ్లు, డెలివరెన్స్లు కావాలి. కానీ వాళ్ళకి నిజంగా నేను అబ్జర్వ్ చేస్తున్నా సంఘస్థులు తప్ప ఐ నెవర్ సీన్ ఎనీబడి యాడింగ్. యూనో యూ పీపుల్ ఆర్ సీరియస్లీ బ్లెస్డ్ హూ ఆర్ వాచింగ్. యూనో కాబట్టి రెగ్యులర్గా చూడడం మాత్రం కాకుండా దయచేసి ఫాలో చేయాలి. మీరందరూ ఒక 10 కుటుంబాలు చూస్తున్నాయి ఈరోజు. ఆ 10 కుటుంబాలు బలపడితే ఎంత, నేను చెప్పినానా లేదా అండి? నాకు అక్కడనే చాలా బాధ అయింది. ఐ టోల్డ్ డెవిల్ ఇస్ గోయింగ్ టు అటాక్ గవర్నమెంట్. దాని నెక్స్ట్ డే వైన్ షాప్లో ఓపెన్. మళ్ళీ నేను అది కూడా చెప్పిన, గవర్నమెంట్ భుజాల పైన రావాలా. అంతలోపు సైతానుడు టేక్ ఓవర్ చేస్తున్నాడు. అంటే దేవుడు తన దైవజనులకు, తన దాసులకు బయలుపరిచిన తర్వాతనే ఈ విషయాలన్నీ చేస్తున్నాడు. ఒక విధంగా ఈ విషయం జరగడానికి కల్ప్రిట్స్ మనం ఉండొచ్చేమో. మైట్ బి వీ కుడ్ బి ద కల్ప్రిట్స్ ఫర్ వాట్ హెస్ హ్యాపెన్ టుడే. ఐ డోంట్ క్రై బికాస్ దేవుడు ఆల్రెడీ చెప్పిండు ఇది జరుగుతుంది భయ్యా. దేవుడు చెప్పిండు గవర్నమెంట్కి మీ యొక్క సహాయం కావాలయ్యా, మీరు ప్రార్థన చేయాలా, ఆ రోజులు రావాలా అని దేవుడు చెప్తూనే ఉన్నాడు. మనం వింటేనే కదా. మనము చూడండి, నాకు కూడా బాధ అనిపించింది. కానీ ఒకటేమనిపించింది అంటే, నేను బాధపడి ఇప్పుడు ఫైదా లేదు. చనిపోయిన బిడ్డలు మళ్ళా రారు. ఇటలీలో దీనికన్నా 1000 ఎక్కువ డెత్స్ ఉండే. 1000 times more deaths than this was in Italy. ఇటలీలో ఇన్ని మరణాలు అయినప్పుడు ఒక్కడన్నా కదిలింపబడ్డా? వాట్సాప్లో స్టేటస్ పెట్టడం తప్ప కదిలింపబడలే ఎవరు. నోబడీ వాజ్ మూవ్డ్ బికాస్ ఆఫ్ దే జస్ట్ కెప్ట్ వాట్సాప్. ఇటలీలో ఇంతమంది చనిపోయారంట, మీరు జాగ్రత్తగా ఉండండి. మరి ఈరోజు ఒక 5000 మంది ఎఫెక్ట్ అయినందుకు ఉట్టి చనిపోయిన వాళ్ళ రేట్ నాకు తెలియదు, బట్ 5000 మందియో 10,000 మందో ఎఫెక్ట్ అయిపోయారు. అలా ఎఫెక్ట్ అయినందుకు ఈ గ్యాస్ ద్వారా మనం ఎంత బాధపడితే, ఇటలీలో అయిన అన్ని మరణాలకు కూడా మనం బాధపడాల్సిందే. See, the problem is today the only solution, my dear friends, మీరు అందరు రాసి పెట్టుకోండి. ఒకే ఒక సొల్యూషన్ ఏందో తెలుసా? గవర్నమెంట్ని దేవుడు పరిపాలించడం తప్ప వేరే మార్గమే లేదు. There is no other option, there is no other way except God ruling the government. Might be few people are feeling bad because I'm not targeting any government, my dear friends. I'm just telling that I'm targeting us. I'm targeting the church. I'm targeting when God revealed us, my dear friends. Might be we failed to pray. మీరు పర్సనల్గా ప్రేయర్ చేయడానికి ఫెయిల్ అయిపోయారేమో. నేను పర్సనల్గా ప్రేయర్ చేయడానికి ఫెయిల్ అయిపోయానేమో. ప్రార్థన చేయాలి. మనకి ఎంత చూడండి, యు నో హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్. నీ ఒక్క మాట కాపాడేదేమో అక్కడ. ఇప్పుడు కూడా ఏం లేదు, చాలామంది చావు బతుకు సిచ్యువేషన్లు ఉన్నారు. ఇక్కడ మనము ప్రార్థన చేద్దాం లైవ్లో.
లైవ్ తర్వాత మీరు కూడా పర్సనల్గా ఒక్క నిమిషం ఒక్క మాట విడుదల చేయండి. మీ పిల్లలకి చెప్పండి, యేసుక్రీస్తు నామంలో ఎవరైతే సీరియస్గా హాస్పిటల్లో ఉన్నారో వారందరూ తొందరగా కోలుకోవాలని మీ పిల్లలకి ప్రార్థన చేయమని చెప్పండి. మీరు చేయండి ప్రార్థన. అప్పుడు చూడండి ఎంతమంది తొందరగా కోలుకుంటారు. Because government will definitely take mistakes, because now only they need Jesus Christ ruling. They don't want KCR ruling, Jagan ruling, or any other Tom, Dick and Harry, all the chief ministers, respected chief ministers and prime ministers. No. This time Jesus Christ should rule. Church should rule, because the solution can be given only by church and by Jesus Christ alone. What can government do? మన జగన్ గారు అంటున్నారు, మేమేం చేయలేము సార్, కరోనాతోని బతకడము నేర్చుకోవాలి ఇంకా మనము అని అన్నారు. అది వాస్తవమే, నేను 100% ఒప్పుకుంటా. కానీ ఏ అపాయం అయితే మన దగ్గరకు రాదు. ఈరోజు మన పిల్లలు మనము కాపాడబడ్డాము. కానీ చూడండి దేవుని యొక్క ఉగ్రత ఎలా వచ్చింది. ఫస్ట్ వైన్ షాప్స్ ఓపెన్ చేసిందంటే అక్కడనే వైన్ షాప్ ఓపెన్ అయింది. ఇప్పుడు ఏమైంది? సో ఒక్కటి ఏమంటున్నా అంటే, చాలా జాగ్రత్తగా ఉండండి, భయంతో ఉండండి, టైం తీసుకొని ప్రార్థన చేయండి. ఓకే, అంత కూల్గా ఉండకండి. డోంట్ బీ సో కూల్, డోంట్ బీ ఈవెన్ దట్ హీటెడ్ అప్, బట్ జస్ట్ టేక్ టైమ్ అండ్ ప్రే ఫర్ ద గవర్నమెంట్, ప్రే ఫర్ ద నేషన్స్, ప్రే ఫర్ ద గవర్నమెంట్. దే షుడ్ నాట్ ఎట్ ఆల్ టేక్ అ రాంగ్ స్టెప్. తమిళనాడులో ఈరోజు చాలా పెద్ద ప్రార్థన అవుతుంది, వాళ్ళు మద్యపానం తిరగొద్దని. Even I am feeling that I have to also stop that wine shops. దానికన్నా కరోనా వైరస్ చాలా బెటర్ తెలుసా. ఈ జాతి మతము, ఈ భేదాలు, కుల భేదాలు, మత భేదాలు, జాతి భేదాలు, ఓకే, మరి ఇవి కూడా ఇవన్నీ ఈ మత ప్రచారం అనేసి ఇలా గొడవలు చేయడము, ఇవన్నీ విచ్ పుల్స్ బ్యాక్ హ్యూమానిటీ, those are very poisonous than this gas leakage. They are very poisonous than this కరోనా వైరస్. దానికన్నా కరోనా వైరస్ చాలా బెటర్. కోలుకోవచ్చు నువ్వు కరోనా వైరస్ నుంచి. ఈ వైరస్ల నుంచి నువ్వు కోలుకోలేదు తెలుసా. యూ కెనాట్ ఓవర్కమ్ దీస్ వైరసెస్. ఆ పొద్దున్న లేవంగానే ఒక ఫోన్ కాల్ వేసి, అవునా ఏం న్యూస్ అనేసి చూడంగానే డిస్టర్బ్ అయిపోయినా మైండ్. ఎనీవేస్ ఐ వాస్ కామింగ్ మై సెల్ఫ్ అగైన్ ఐ గాట్ డిస్టర్బ్. ఇప్పుడు దేవుడు చెప్పాడు గవర్నమెంట్ గురించి మీరు ప్రేయర్ చేయాలా, గవర్నమెంట్ నీడ్స్ యూ పీపుల్ అని చెప్పి. లెట్ మీ టేక్ యూ టు ద సిమిలర్ స్టోరీ. అలాంటి ఒక స్టోరీ దగ్గరనే నేను తీసుకుపోతా. ఆదికాండము 6వ అధ్యాయము 13 నుంచి 14 వరకు చదువుకున్నాం. ఆదికాండము 6వ అధ్యాయము 13 నుండి 14 వరకు చదువుకున్నాం. And God said unto Noah, the end of all flesh is come before me, for the earth is filled with the violence through them, and behold, I will destroy them with the earth. Make thee an ark of gopher wood. Rooms shalt thou make in the ark, and shall pitch it within and without. ఓకే, దేవుడు ఏమంటున్నాడు చూడండి ఇక్కడ 13వ వచనం చూడండి. అండ్ గాడ్ సెడ్ అంటు నోవా ప్లేస్లో మనం సంఘం పెట్టుకుందాం. దేవుడు సంఘానికి చెప్పిండంట. ఏం చెప్పిండు? ద ఎండ్ ఆఫ్ ఆల్ ద ఫ్లెష్ ఇస్ కమ్ బిఫోర్ మీ. ఇప్పుడు ఫ్లెష్ అంటే ఏంది?
ఫ్లెష్ అంటే మనుషుల కాదు, డిజైర్స్ ఆఫ్ ఫ్లెష్, డిజైర్స్. ఇప్పుడు ఈ భూమి యొక్క ఈ శరీరం యొక్క అంతము నా కంటి ముంగట ఉన్నది అని దేవుడు అంటున్నాడు. సో ఇట్ ఈస్ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ గాడ్స్ ఐస్. ద డిస్ట్రాక్షన్ ఈజ్ అంటే ఇక్కడ దేవుడు ఏమైనా అలౌ చేసిండా? లేదు. చూడండి, ఫర్ ద ఎర్త్ ఈజ్ ఫిల్డ్ విత్ ద వైలెన్స్ త్రూ దెమ్. భూమి అనేది వాళ్ళ వల్లనే వైలెంట్ అయిపోయిందంట, మనుషుల వల్లనే భూమి అనేది ఖరాబ్ అయిందంట. ఖరాబ్ అయిన విషయాలు దేవుడు పెట్టుకోడు. కాబట్టి ఐ విల్ డిస్ట్రాయ్ దెమ్ విత్ ది ఎర్త్. హల్లెలూయా. భూమితో పాటు నేను వాళ్ళని అంతం చేస్తాను అని దేవుడు చెప్తున్నాడు. God wants to destroy them. కానీ ఇక్కడ అదే సమయంలో నువ్వు ఒక ఆర్క్ తయారు చేయి. ఆ ఆర్క్ లోపల ఈ 14వ వచనంలో ఒక మర్మం ఉంది. పిచ్ ఇట్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ అని అంటాడు. ఆర్క్ తయారు చేసిన తర్వాత నువ్వు తార్ తెలుసు కదా, రోడ్ డాంబర్, ఆ తారుతోని నువ్వు బయట పెయింట్ చేయి, లోపల పెయింట్ చేయి అని అంటున్నాడు దేవుడు. ఇప్పుడు ఈ ఓడ అంటే యేసుక్రీస్తు అని కూడా అనేక సార్లు అనేక దైవజనులు మీకు చెప్పుంటారు. సో ఈ నోవా అంటే సంఘము, ఈ ఓడ అనేది యేసుక్రీస్తు. ఒక ఓడ తయారు చేయి, ఆ ఓడ యేసుక్రీస్తు. ఎందుకంటే లోపల బయట ఆ తార్ స్థలంలో యేసుక్రీస్తు యొక్క రక్తం తీసుకోవాలి. దట్ మీన్స్ యూ హ్యావ్ టు బి పిచ్డ్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. నువ్వు లోపల బయట శుద్ధీకరింపబడాలా. You have to be pitched, you have to be cleansed inside and outside. And Jesus Christ was cleansed inside and outside. Only Jesus Christ, ఆ యేసుక్రీస్తు అనే ఓడ లోపల వెళ్తే తప్పితే వేరే మార్గం లేదు ఇక్కడ. ఎందుకంటే భూమి చేసిన తప్పుల వల్ల ఈరోజు డిస్ట్రక్షన్ ఉంది. కరోనా వైరస్ ఈజ్ అన్ ఇన్వెంటెడ్ వైరస్. వాడు చేసిన తప్పు వల్ల భూమి వైలెన్స్ ఉంది. వాళ్ళు చేస్తున్న రాజకీయాల వల్ల భూమి వైలెన్స్ ఉంది. వాళ్ళు చేస్తున్న తప్పుడు డిసిషన్స్ వల్ల భూమి, హూ ఇస్ ద మైండ్ ఆఫ్ ది ఎర్త్? ఇట్ ఈస్ ద గవర్నమెంట్ హూ ఇస్ ద మైండ్ ఆఫ్ ది ఎర్త్. సో బికాస్ ఆఫ్ దిస్ మైండ్ అండ్ ద డెసిషన్స్ ద మైండ్ ఇస్ టేకింగ్, బికాస్ ఆఫ్ దట్ ఈవెన్ ఆబ్వియస్లీ ఈవెన్ యూ అండ్ ఐ విల్ సఫర్, because that is our mind. We are not praying for our mind. If we pray for our mind will change. Our mind will become positive. ఎంతమందికి అర్థమవుతుంది? ఎంత క్లియర్గా ఉంది చూడండి. దేవుడు అంటే ఐ విల్ డిస్ట్రాయ్ దెమ్ విత్ ది ఎర్త్. ఎందుకు? బికాస్ దే హ్యావ్ క్రియేటెడ్ వైలెన్స్ బై దెమ్సెల్వ్స్. అంటే హియర్ గాడ్ డిడ్ంట్ డిస్ట్రాయ్ దెమ్. కరోనా వైరస్ దేవుడు పంపించిండా? ఇది గ్యాస్ లీకేజ్ దేవుడు పంపించిండా? ఇట్ ఈస్ దే దెమ్సెల్ఫ్ హూ బాట్ అంట. కాబట్టి ఈ వైలెంట్గా ఉన్న ప్రదేశాన్ని నేను నాశనం చేస్తాను దేవుడు అంటున్నాడు. ఏం తప్పండి? కానీ అదే ప్రాంతంలో దేవుడు ఏమంటున్నాడు అంటే ఒక ఓడ తయారు చేయప్పుడు ఆ ఓడ లోపల నువ్వు నీ కుటుంబం ఉండాలంటున్నాడు. హల్లెలూయా. ఆ ఓడ ఎవరు? ఇప్పుడు యేసుక్రీస్తు. లోపల బయట శుద్ధీకరింపబడిన వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు లోపల వెళ్ళిన వాడు సేఫ్ అంట. చూద్దాం 17 నుంచి 19, ఇదే అధ్యాయము 17 నుంచి 19 వరకు చదువుతాం. అండ్ బిహోల్డ్ I do bring a flood of water upon the earth to destroy all flesh, wherein is the breath of life from under heaven, and everything that is in the earth shall die. And everything that is in the earth shall die. అదొకటి మార్క్ చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే అండ్ టు డిస్ట్రాయ్ ఆల్ ద ఫ్లెష్, ఇదొకటి అండర్లైన్ చేసుకోండి. టు డిస్ట్రాయ్ ఆల్ ద ఫ్లెష్ అండ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ ఆన్ ది ఎర్త్. కొన్ని పశువులు కూడా చనిపోయినాయి చూసారా గ్యాస్ లీకేజ్ ఫొటోస్లో. అంటే మనుషులు క్రియేట్ చేస్తున్న వైలెన్స్ని బట్టే వాళ్ళు డిస్ట్రక్షన్. అంటే ఈ వాక్యం చెప్పున డిస్ట్రక్షన్ తీసుకొచ్చేది ఎవరు?
ఏమండి, దేవుడు తీసుకొస్తున్నాడా ఉగ్రత? దేవుడికి ఎందుకు ఇంత కోపం భూమి మీద? దేవుడికి ఎందుకు ఇంత కోపం? ఆంధ్రప్రదేశ్ సీఎం బైబిల్ చదువుతాడు కదా 2 సార్లు. ఎందుకు దేవుడికి ఇంత కోపం? హలో, దేవుడు తీసుకురాలే ఇవన్నీ. కరోనా వైరస్ దేవుడు పంపించలేదు, సారీ. God didn't send all these viruses, my dear friends. God didn't send this gas leakage. ఎందుకంటున్నా అంటే ఈ మాట మీకు నేను ఏం కన్వే చేయడానికి ట్రై చేస్తున్నా అంటే, యోబు అంటాడు, ఎందుకు ప్రభా మాకు ఈ సమస్య అని అడిగినప్పుడు దేవుడు భూమిని, ఆకాశంని, నక్షత్రాలని, కొండల్ని, తన సృష్టిని చూపించిన తర్వాత గజ గజ వణికిపోతాడు యోబు. షివరింగ్ వచ్చేస్తుంది యోబుకి. దాని అర్థమేందో తెలుసా? ఈ భూమిని, ఆకాశంని, నక్షత్రాలని, కొండలని, వ్యాలీస్ని ఇవన్నీ సృష్టించిన నన్ను నువ్వు ప్రశ్నిస్తావా అని అడుగుతాడు. కథం మైండ్ బ్లాక్ అవుతుంది సార్ది. నర తెగిపోతుంది యోబుది. అంటే నేనేం చెప్పడానికి వస్తున్నా అంటే, నాకు సరే మీకు సరే దేవుడిని ప్రశ్నించే అర్హత లేదంట. ఎందుకు దేవా ఈ కరోనా వైరస్? క్లియర్గా ఉంది ఆ వాక్యంలో. బికాస్ ఆఫ్ ద మెన్స్ వైలెన్స్ క్రియేటెడ్ ఐ విల్ డిస్ట్రాయ్ ద ల్యాండ్. నువ్వు చక్కగా ఉంటే భూమి చక్కగా ఉంటుంది, నువ్వు చక్కగా లేవంటే డిస్ట్రక్షన్ వస్తుంది అంటున్నాడు దేవుడికి. ఇప్పుడు అర్థమవుతుందా ఎందుకు మనం ప్రార్థన చేయాలా? మనం దేనికి ప్రార్థన చేయాలా? అఫ్కోర్స్ కరోనా వైరస్ నుంచి కోలుకోవాలి చాలామంది. చూడండి, ఈ టాపిక్లన్నీ ఇంతేనా? నిన్న పొద్దున దాకా కరోనా వైరస్ అని గజ వణికినాం. ఈరోజు పొద్దున గ్యాస్ లీకేజ్ రాగానే ఒక్క కరోనా వైరస్ది న్యూస్ లేదండి, ఒక్క న్యూస్ కూడా లేదండి. నేను వినలే. కోవిడ్ పేషెంట్స్ ఇన్ని, కోవెక్కిన పేషెంట్స్ అన్నీ అని ఒక్కడు కూడా చెప్పలే. ఒక్క కేసు కూడా నేను వినలే. గ్యాస్ లీకేజ్. See, these people, they are only in need of, they wanted only a news. They wanted to put fear in you. మనకు తెలియాలి ఇప్పుడు మనం ఏం చేయాలి. Central government has changed the topic to gas station. President has changed the topic to gas leakage. Prime Minister has changed the topic to gas leakage. Every ministers, chief ministers, prime ministers, they have turned their topic into gas leakage. Where is coronavirus today? Hallelujah. ఆలోచించాలా మనము. ద ప్రాబ్లమ్ ఇస్ టుడే ఇవన్నీ జరిగినా మూసుకొని ఉండాలా మనం, ఎందుకంటే చేసింది మనమే. ఇట్ ఈస్ వీ హూ బాట్ ఇట్. ఓకే, వీ డెంట్ ప్రే ఫర్ ద ల్యాండ్, వీ హూ బాట్ ఇట్ అంతే. బ్రదర్, దేవుడు కనికరం గల దేవుడు కదా బ్రదర్. ఇది పాత నిబంధనలో జరిగింది కదా బ్రదర్. పాత నిబంధనలో కూడా కొత్త నిబంధన ఓడని యేసుక్రీస్తు మీరందరు నాశనం కాకుండా ఉండడానికి ఓడ తయారు చేసి ఆయన రక్తాన్ని చిందించిన యేసుక్రీస్తుని అందరినీ కాపాడతాడంట. ఆయన నామంని అంగీకరించిన వాళ్ళని కాపాడతాడు. లేకపోతే అంగీకరించకపోతే మీ దేవుడు అంత సాడిస్తా అంటే నీకు వేరే ఆప్షన్ లేదు భయ్. ఆ ఓడ లోపల వచ్చి కూర్చుంటే నువ్వు సేఫ్ ఉంటావు. ఎందుకంటే ఆ ఓడకి అధికారం ఉంది. ఎంత పెద్ద వరదలు వచ్చినా, ఎలాంటి సందర్భం, ఎలాంటి సిచ్యువేషన్, ఎలాంటి కోలుకోలేని స్థితి వచ్చినా ఆ ఓడ దాన్ని తట్టుకోగలదంట. ఆ ఓడనే యేసుక్రీస్తు అని ఎలా అంటున్నామంటే, కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ద వాటర్స్ వెంట్ అబౌవ్ మీ అని దేవుడు అంటాడు. నీళ్లు నా పైన నుంచి వచ్చినాయి అంటే ఆ కాలంలో, నోవా కాలంలో ఓడ మీద నుంచి నీళ్ళు పోయినాయి అంట. ఓడ ఇలా ఊక్కొని మెల్లగా ఇట్లా ఓలే ఇట్లా మీరు సినిమాల్లో చూస్తున్నట్టు. ఓడ నీళ్ళ లోపల పోయింది, నీళ్ళ బయట ఉంది, ఎత్తేసిండు, కింద పడ్డది, ఇటు నూక్కొని పోయింది, గాలికి అట్టు పోయింది, కానీ ఓడ లోపల ఉన్న వాళ్ళు సేఫ్ ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు ఆ యేసుక్రీస్తు అన్న ఓడ తప్ప మనకు వేరే ఆప్షన్ లేదు. ఇది మత ప్రచారం కాదు. నువ్వు ఇందులో వస్తే నువ్వు సేఫ్ అయిపోతావు బస్ అంతే. ఎందుకు మాకెందుకు కాదు, మా వాళ్ళు ఎందుకు కాదు అంటే నీ ఇష్టం, మనకేం ప్రాబ్లం లేదు.
సో లెట్ us రీడ్. 17 అయిపోయింది కదా, ఇప్పుడు 18 చూడండి. బట్ విత్ thee will I establish my covenant, and thou shalt come into the ark, thou, thy sons, and thy wife, and thy son's wife with thee, and of every living thing of all the flesh, 2 of every sort shall thou bring into the ark, to keep them alive with thee. They shall be male and female. ఓకే, ఇప్పుడు దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ గొప్ప సమస్యలు వస్తుంది, కానీ నువ్వు, నీ భార్య, నీ పిల్లలు, నీ పిల్లల పిల్లలు, నీ పిల్లల భార్యలు, మరి వాళ్ళకి పిల్లలు ఉంటే వాళ్ళు, నీ కుటుంబం అంతా కూడా ఈ ఓడ లోపల వెళ్ళిపోవాలా. ఈ ఓడ లోపల వెళ్ళిపోతే సేఫ్ అయిపోతావు. రైట్? సో see here, even we are going through the same situation today. Government should get into this ship or this ark. We have to pray. We have to pray that our government, our leaders should get prayed by the true men of God. They should get counseled by the true men of God, so that the situation which we are going through will change. మారదే సిచ్యువేషన్. మా రాష్ట్ర సీఎం ఒక గుడికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నారు, మంచిదే. అలాగే నువ్వు ఒక దైవజనుడిని కలిసి ప్రార్థన చేయించుకోద్దాం, తప్పేముంది? దానికి మనం ప్రార్థన చేయాలా. సెంట్రల్లో ఉన్న వాళ్ళందరూ పోయి వాళ్ళు మరి ప్రార్థన చేయించుకోవాలా. గవర్నమెంట్కి ఇప్పుడు సొల్యూషన్ ఇచ్చేది నువ్వు నేనే. దైవజనులు మాత్రమే ఇవ్వగలరు గవర్నమెంట్కి సొల్యూషన్. అప్పుడు మాత్రమే మనం సిచ్యువేషన్స్ చేంజ్ అవుతుంది, మనం హ్యాండిల్ చేయగలుగుతాం సిచ్యువేషన్స్ని. లాక్డౌన్ అని ఎన్ని సంవత్సరాలు కూర్చుంటాము, ఎన్ని దినాలు కూర్చుంటావు లాక్డౌన్ అని? థింగ్స్ విల్ చేంజ్. జీసస్ క్రైస్ట్ కెన్ చేంజ్. జీసస్ క్రైస్ట్ హ్యావ్ దట్ పవర్. ఆ కాలంలో జరిగినట్టే ఈ కాలంలో జరిగింది. ఏంటంటే వీ కెనాట్ డూ ఎనీథింగ్, వీఆర్ హెల్ప్లెస్, బట్ వీఆర్ అండర్ ప్రొటెక్షన్. అది ఒక పక్కన హ్యాపీనెస్ ఉన్నా, ఒకటేంటంటే నువ్వు ఓడ లోపల వచ్చినావు కాబట్టి నువ్వు సేఫ్గా ఉన్నావు. ఓడ బయట ఉన్న వాళ్ళ గురించి నువ్వు ఆలోచించవద్దు. బయట ఏం జరుగుతుందని నువ్వు ఆలోచించొద్దంటే నువ్వు లాక్డౌన్ అయిపోవాలి. ఆర్క్ లోపల లాక్డౌన్ అయిపోవాలి. అందరు చెప్పండి, నువ్వు ఆర్క్ లోపల లాక్డౌన్ అయిపోవాలి. అంటే ఏంది? ఈ భూమిలో ఏం జరుగుతుందో పట్టించుకోకు, నువ్వు నీ దేవుడు మాత్రమే ఉండండి. భూమిలో ఏం జరుగుతుందని మరి అతను కొన్ని పక్షుల్ని పంపించి తెలుసుకున్నాడు నోవా. ఇది పక్కకు పెడితే భూమిలో ఏం జరుగుతుందనేది తెలుసుకోవడం కంటే మరి ఒక కిటికీలు, ఆ ఆర్క్లో కిటికీలు ఎక్కడ పెడతారో ఎంతమందికి గుర్తుంది? నేను బోధించిన ఆల్రెడీ. కిటికీలు ఎక్కడ పెడతారు? ఓడలో కిటికీలు ఎక్కడ ఉంటాయి? మీ ఇంట్లో కిటికీలు ఎక్కడ ఉన్నాయి? పక్కకు ఉన్నాయి. కానీ ఆ ఓడలు ఎక్కడ ఉంటాయి? కిటికీలు పైన ఉంటుందంట. పైన ఇలా సైడ్కి ఉంటుందంట కిటికీలో. దాని అర్థమైందో తెలుసా? ఆ వరదలు పడ్డా కూడా ఆ వెలుగు అనేది ఆ కిటికీ నుంచి ఇలా పడతా ఉంటుంది. అంటే అతని సహాయం కేవలం వెలుగు మాత్రమే. అండ్ జీసస్ క్రైస్ట్ సేస్ ఐ యామ్ ద లైట్. అంటే అతనికి ఉన్న ఒకే ఒక కనెక్షన్, బయట ఒక లోపలేమో యేసుక్రీస్తు, బయటేమో తండ్రి అయిన దేవుడు. బస్ ఇవి రెండే అతని కనెక్షన్స్ నోవాకి. హల్లెలూయా. This is the only connection that Noah has. He was only connected to God and he was connected to Jesus Christ. He was inside Jesus Christ, connected to God. He was safe in the destruction. So I think we don't have to worry for what is happening, because it is our mistake that we didn't pray. But at least now, like how Noah preached, if we can preach, if at least one person, might be Noah was a failure those days, but this time we can be successful through the blood of Jesus Christ. Noah ఫెయిల్ అయిండేమో, అందరికీ చెప్పిండు, అయ్యా వర్షం వస్తుంది, అయ్యా ఓడ లోపల రండి అంటే, ఏ పోరా పిచ్చోడా నన్ను. వచ్చిందా లేదా? వర్షం వస్తుంది. ఇప్పుడు కూడా నేను బోధిస్తుంటే చాలామంది, వీడి పిచ్చోడా, ఎప్పుడు చూసినా గవర్నమెంట్ పరిపాలిస్తే ఏడికెళ్ళి అవుతుంది, ఇదంతా అవుతుందా అని మీరు అనుకోవచ్చు. కానీ ఒక రోజు వస్తుంది,
మీరు చూస్తున్నారు, ప్యారలల్గా చూస్తున్నారు. నేను ఇక్కడ బోధిస్తున్నా, నెక్స్ట్ డే ఆ విషయం జరుగుతుంది. ప్యారలల్గా ఈ వారం కనీసం నువ్వు ఎన్ని రోజులు లైవ్ వినకపోయినా ఈ వారం మొత్తం నువ్వు లైవ్ విన్నా నీకు తెలిసిపోతుంది నేనేం బోధిస్తున్నాను. నేను ఈరోజు ఏం బోధిస్తున్నానో రేపు పొద్దున అది అవుతుంది. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్స్లో అది మన తప్పు, మనం ఏం చేయలేము. ఇప్పుడు ఇప్పుడు ఏం చేయగలం అంటే హాస్పిటల్లో సీరియస్గా ఉన్న వాళ్ళు కోలుకోవాలని ప్రార్థిస్తాం, ఖచ్చితంగా జరుగుతుంది. ఇంకోటి మనకి మన పిల్లలకి నేర్పిస్తాం గవర్నమెంట్ గురించి ప్రార్థన చేయాలని. So it's purely the violence created by the world. We cannot blame God. We cannot at all blame God. We cannot tell God why. You cannot ask God why. You have to look unto the sky. That's it. You cannot ask God why, 15:6 Genesis chapter 15 verse 6. ఆదికాండము 15వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనం. Genesis chapter 15 verse 6. And he believed in the Lord and he counted it to him for righteousness. Hallelujah. దేవుణ్ణి అబ్రహాము నమ్మేను, అది అతనికి నీతిగా ఎంచబడాను అంట. ఎప్పుడు రోమిల్లో చూపిస్తా, ఇప్పుడు ఆదికాండంలో చూపిస్తున్నా. అబ్రహాము దేవుణ్ణి నమ్మిండు కాబట్టి నీతిమంతుడు ఎన్నడూ కూడా. If you are a righteous person, you are not a spoiler. If you are not a spoiler, if you are a perfect person without a corruption. Those days, because human race were in corruption, got destroyed. Today again, human race are getting corrupted because of wrong decisions taken by government. Today, if again, if you pray, if the government changes its decisions, hallelujah, if government changes its decisions, థింగ్స్ మైట్ చేంజ్. దేవుడి యొక్క క్షమాపణ వచ్చే టైంకి దేవుని యొక్క ఉగ్రత గుంజుకొని వచ్చినామంటే కేవలము మానవుల వల్లనే సాధ్యం. అది ఒక పక్కన ఇప్పుడు మనం ఎంత ప్రార్థన చేసి ఏం లాభం మీరు చెప్పండి. ఆ భూమియే వైలెన్స్ తీసుకొని వస్తుంటే నువ్వు ఎన్ని ప్రార్థన చేసినా వీడే కొత్త తయారు చేస్తున్నాడు. దాన్ని మీరు ఏం చేస్తారు? ఇప్పుడు ఎన్ని ప్రార్థన చేసి వేస్ట్, స్వస్థత ప్రార్థనలు, విడుదల ప్రార్థనలు చేసి వేస్ట్. గవర్నమెంట్ గురించి ప్రార్థన చేయండి. ఎంతమంది వింటున్నారో సిన్సియర్గా నాకు తెలియదు, కానీ ఒకటి చెప్తున్నా, వినేవాళ్ళు మాత్రం గవర్నమెంట్కి ప్రార్థన చేయండి. ఏం ఎరిగిరండి వాళ్ళు? ఏ పాపం చేశారు వాళ్ళు? చిన్న పిల్లలు. వీ డిడ్ దట్ మిస్టేక్. అఫ్కోర్స్ డోంట్ బ్లేమ్ యువర్ సెల్ఫ్. నీ వల్ల అని బ్లేమ్ చేసుకోకు. నువ్వు ప్రార్థన చేసి ఉండాల్సిందేమో గవర్నమెంట్కి. దట్స్ ఇట్. యూ హ్యావ్ టు స్ట్రాంగ్లీ ప్రే దట్ గవర్నమెంట్ షుడ్ నాట్ టేక్ ద డెసిషన్. తమిళనాడు ఇంకా ఓపెన్ చేయలేదు, అది ఓపెన్ చేయొద్దని మనం ప్రార్థన చేయాలి. తెలంగాణలో మూసేయాలి, ఆంధ్రాలో మళ్ళీ మూసేయాలి. అన్ని జగాలలో పైసలు లేకపోయినా పర్వాలేదు, తిండి లేకుండా వీళ్ళందరికీ డబుల్ రేట్కి అమ్మితే ఏడికెళ్ళి వస్తున్నాయి వీళ్ళకి పైసలు? తిండికి పైసలు లేవని లైన్లో నించున్నాడు, వీడికి మందు బాటిళ్ళకి ఎందుకు పైసలు వచ్చింది ఏంటి? We'll see. So Abraham believed in the Lord and it was counted unto him as righteousness. So the people who believe God are righteous. That's it. If you are believing God, you are righteous, and if you are righteous, you are inside the ark. Nothing will touch you. Finish. Chapter close. Nidika. ఇంకా నువ్వు ఏం మాట్లాడాల్సిన పని లేదు, ఇంకా నువ్వు ఏం చేయాల్సిన పని లేదు అక్కడ. That's it. See, I'm not angry, I'm not any రూడ్గా మాట్లాడట్లే. నేనేమంటున్నా అంటే, ఈ సిచ్యువేషన్ని తీసుకొని వచ్చేదే భూమి అయితే మనం దేవుణ్ణి అసలు ప్రశ్నించలేము అనేసి నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను అంతే. దట్స్ ఇట్. వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ ఇస్, ఇట్ ఈస్ ద ఎర్త్ హూ ఈస్ క్రియేటింగ్ ద మెస్, నాట్ గాడ్. సో వీ కెన్ నాట్ క్వశ్చన్ గాడ్ వెన్ ఇట్ ఈస్ ఎర్త్ హూ ఈస్ క్రియేటింగ్ ద మెస్. But still, because people who are believing in the Lord sincerely and honestly, it is not coming to us. దేవుడు అంట చెడ్డోడా అంటే చెడ్డోడు అసలు కాదు. భూమి తెచ్చుకుంది. The land itself has bought.
ఈరోజు దాకా అంటే దీని అర్థమైందో తెలుసా, ఈరోజు దాకా ప్రతీది మనం కొని తెచ్చుకున్నది. ఇంట్లో కూడా కూలవాడుర్రా అంటే బయట తిరిగి తెచ్చుకున్నారు. కరోనా వైరస్ 2019లోనే వచ్చేసింది, భారతదేశానికి కూడా వచ్చేసి ఉంటుంది. 2019లోనే వచ్చేసి ఉంటుంది. అది డిటెక్ట్ కాలేదేమో, అది ఏందని అర్థం కాలేదేమో. 1,20,000 మంది జమ అయ్యారు. ఒక ఆయన అమెరికా నుంచి వస్తుండు, అమెరికా ప్రెసిడెంట్ వస్తుండు అనేసి 1,20,000 మంది జమ అయ్యారు. వాళ్ళ దగ్గర నుంచి కరోనా వైరస్ రాలేదంట. ఈ 2,000 మంది జమాత్లో పోయిన వాళ్ళ నుంచి వచ్చిందంట. ఈ చీప్ పాలిటిక్స్ ప్లే చేసింది ఎవరు? మోదీ గారు కాదు. అతని పక్కకి ఇంకొకడు ఉంటాడు, దుర్మార్గుడు వాడు. హీ ఈజ్ ద వర్స్ట్ పర్సన్. He created such a nonsense politics because he want to bring CAA NRC after this lockdown. CAA NRCకి సపోర్ట్ చేసిన వాళ్ళందరూ ముస్లిం సహోదరులకి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క నరుడి లోపల వాడు ఒక హేట్రెడ్ క్రియేట్ చేసిండు. ఈరోజు నువ్వు నేను కూడా 2-3 రోజులు నమ్మినాం. సో దిస్ ఇస్ హౌ, అంటే గవర్నమెంట్ని ఏది పరిపాలిస్తుంది చూడండి మీరు. గవర్నమెంట్ ఏది చెప్తే మనం దాన్ని ఫాలో అయిపోతున్నాం ఇప్పుడు. అంటే ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది గవర్నమెంట్కి. డెవిల్ ఈజ్ అటాకింగ్ ద గవర్నమెంట్, మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ ఏం వస్తుంది తెలుసా? జగన్ బైబిల్ చదువుతున్నా అన్నాడు. ఆయనకు ఎందుకు ఇట్లా అయింది? ఆయనకు రూలింగ్ చేయడానికి వస్తలే, రకరకాలుగా మాటలు వస్తాయి. జగన్ గారి వెనకాల చాలా పాలిటిక్స్ అయితే చూడండి మీరు. జస్ట్ సీ how the politics is going to happen. బట్ స్టిల్ జగన్ గారు చేసిన తప్పుని రియలైజ్ అయ్యి వైన్ షాప్స్ మళ్ళీ మూస్తే, నేను చెప్తున్నా కదా, ఆంధ్రప్రదేశ్లో అసలు చాలా స్మూత్గా పోతుంది థింగ్స్. ఇక్కడ సరే, అక్కడ సరే, ఎక్కడైనా సరే. ముఖ్యంగా జగన్ గారు హీ షుడ్ స్టాప్ దిస్. తెలంగాణ రాష్ట్రంలో కూడా వైన్ షాప్స్ ఆగిపోవాలి. ఎందుకంటే ఇది దేవుని ప్లాన్లో రాలేదు, ఇది దేవుని స్కెచ్లో లేదు. ఇది మళ్ళీ వాళ్ళు వైలెన్స్ క్రియేట్ చేస్తున్నారు. వైలెన్స్ క్రియేట్ చేసి 2 ఆత్మలు చనిపోయినాయి నిన్న. ఈరోజు ఎన్ని ఆత్మలు బలైనాయి? మూసేయాలి, దానికి ప్రార్థన చేయాలి, గట్టిగా ప్రార్థన చేయండి. ఒక్క వైన్ షాప్ కూడా తెరవబడి ఉండదు, మొత్తానికి బంద్ చేయాలి. వైన్ షాప్లో మొత్తం బంద్ చేయాలి. I got disturbed, my dear friends. I got disturbed. అంటే ఎక్స్పెక్ట్ చేయలే వైన్ షాప్స్ ఓపెన్. దట్ ఈస్ నాట్ అ కరెక్ట్. దీన్ని ఛాన్స్గా తీసుకొని అసలు మొత్తానికి బంద్ చేసేయాలి. వైన్ షాప్ బాటిళ్ళన్నీ ఇరగొట్టాలి. అరే ఎన్ని ఆడపిల్లలు ఎంతమంది నిల్చున్నారు? మగాళ్ళ కంటే ఆడళ్ళ లైన్ ఎక్కువ ఉంది. సిగ్గు శరం లేకుండా వాళ్ళ తల్లిదండ్రులు గుర్తుపట్టారు. ఇప్పుడు మాస్క్ ఒకటి వచ్చేసింది, ముందే ముఖానికంతా చుట్టుకుంటాము, ఇప్పుడు మాస్క్ ఒకటి వచ్చేసింది. సిగ్గు శరం లేకుండా ఎవరు గుర్తుపడతారు? మీ అమ్మ గుర్తుపెడుతుందా? మీ అయ్య గుర్తుపడతాడా? ఎవడు గుర్తుపట్టాడు? పోయి లైన్లో నించున్నాయి. వీడియోలు తీస్తున్నారు అందరూ. ఇంత ఘోరమైన స్థితిలో ఉంది మన భారతదేశం, నీచమైన స్థితిలో ఉంది. డోంట్ మేక్ దిస్ యాజ్ అ కల్చర్, బికాస్ దిస్ ఇస్ నాట్ అ కల్చర్. మైట్ బి యూఎస్లో వాళ్ళకి కల్చర్ ఏమో, ఇక్కడ వాళ్ళకి అడిక్షన్. ఇట్స్ అన్ అడిక్షన్ ఫర్ పీపుల్ హియర్. అది తాగిన తర్వాత వాళ్ళ ఆడవాళ్ళ తాళీలు పెడుతున్నారు, భార్యల తాళీలు పెట్టి తాగుతున్నారు, రేషన్ కార్డులు పెట్టి తాగుతున్నారు. ఇక్కడే కాదు, విదేశాల్లో కూడా అదే జరుగుతుందంట. తాగి 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 జీవితం అంతా నాశనం చేస్తాం. దిస్ ఆల్కహాల్ హస్ లిటరల్లీ క్రియేటెడ్ అ మెస్. ఇట్స్ అ బిజినెస్ అని అనుకుంటున్నారేమో. నో, ఇట్స్ అ కర్స్ ఆన్ ద ల్యాండ్. ఇట్స్ అ కర్స్ ఆన్ ద ల్యాండ్. దేవుడు కరెక్ట్గా తయారు చేస్తున్నప్పుడు ఈ కరప్షన్ నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ నుంచి స్టార్ట్ అయి ఉండద్దేమో అని నాకు అనిపిస్తుంది. ఆంధ్ర రాష్ట్రం నుంచి అది ఓపెన్ అయి ఉండద్దేమో.
ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ ద డెసిషన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ బై ద గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిందంట, ఇక పైసలు లేవు పోయి దుకాణాలు తెరుచుకోర్రే అని చెప్పిన. దాని బదులు హార్డ్వేర్ షాపులు తెరువు, లేబరర్స్ని తెరువు. ఎంతోమంది వాళ్ళ బస్సు ఫేర్ పెంచి వాళ్ళని పంపి కావాలంటే. వాడు మందు పెట్టే పైసలు బస్సుకు పెట్టి వాడు ఇంటికన్నా పోతాడు. ఇదంతా కాకుండా పోయిపోయి ఆ దరిద్రాన్ని ఓపెన్ చేస్తే ఎట్లా? మళ్ళా గొప్పతనం ఏందో తెలుసా, ఒక రోజులో ఇంత టర్న్ ఓవర్ వచ్చింది, అన్ని లక్షల టర్న్ ఓవర్ వచ్చింది, దగ్గర ఇన్ని కోట్ల టర్న్ ఓవర్ వచ్చింది ఒక్కరోజు. ఇలాంటి వాళ్ళకి అన్నీ ఇక అందరు నాకు తెలిసి గవర్నమెంట్ షుడ్ స్టాప్ ప్రొవైడింగ్ ద ఫుడ్ ఫర్ దిస్ పీపుల్. వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయి. ఐ థింక్ గవర్నమెంట్ వీళ్ళకి బియ్యము పప్పు ఇదంతా ఇవ్వద్దు, మందు షాపులే తెరిచిపెట్టాలి, తాగి తావాలి. లైన్లో తీసుకున్నారు బియ్యం తీసుకొనికి, అన్నం ఎవడెవడ పెడతాడు అని లైన్లో తీసుకున్నారు, అన్నీ తీసుకున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? మందుకు మాత్రం వీళ్ళకి పైసలు ఏడికెళ్ళి వచ్చినాయి? ఫోన్లు చేసి కిరాయి కట్టడానికి పైసలు లేదంటున్నారు. కొంతమంది వాళ్ళ జీవితమే రెంట్లో ఉంది. సో నీ దగ్గర పైసలు ఉంటే కట్టేయాలను, అలా చేయవద్దు. ఇలా రకరకాలుగా చేసి పీపుల్ దీనికి పైసలు లేవు, దానికి పైసలు లేవు, దానికి పైసలు లేవు, ఈఎంఐకి పైసలు లేవు, దీనికి పైసలు లేవు, గవర్నమెంట్ ఇది అదే అని అన్నారు. దీనికి మాత్రం మెడికల్ పైసలు వచ్చింది. డబుల్ ద రేట్ అమ్మినా కూడా వాళ్ళకి పైసలు ఉన్నాయి. ఒకటి ఇన్ని బాటిళ్ళు పట్టుకొని పోతున్నాం. వాడు మా పేదవాళ్ళే మొత్తం, మళ్ళా ధనవంతులు కాదు. అక్కడ ధనవంతులు లైన్లో లేరు, మొత్తం లుంగీలు కట్టుకొని చదువురానోడు. ఇన్ని రోజులు వీళ్ళకే బియ్యం ఇచ్చింది గవర్నమెంట్. డబుల్ రేట్ అమ్మితే వాడి దగ్గర పైసలు ఉన్నాయి కొనడానికి. ఐ థింక్ ద ఓన్లీ పనిష్మెంట్ గవర్నమెంట్ కెన్ డూ ఇస్ గవర్నమెంట్ షుడ్ స్టాప్ గివింగ్ మనీ, షుడ్ స్టాప్ ప్రొవైడింగ్ రేషన్ ఫర్ దీస్ ఫెలోస్. దే హ్యావ్ మనీ, దే ఆర్ ఫూలింగ్ ద గవర్నమెంట్. కేసీఆర్ గారు మొన్న అంటున్నారండి, ఇట్ ఈస్ నా శక్తిని మించి నేను చేస్తున్నాను, ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ బడ్జెట్ ఐఎమ్ డూయింగ్ అంటున్నాడు ఆయన. పాపం పీపుల్ సీ హౌ క్రూయల్ దే ఆర్, హౌ కరప్టెడ్ పీపుల్ ఆర్. చాలా బాధ వేసింది నాకు. అందరు జోకుల్లాగా మెమ్ముల్లాగా ఒకటి బాటిల్ పట్టుకుని ఇట్లా డ్యాన్స్ ఆడుతున్నాడు. ఏమో మీ అందరికి నవ్వు వచ్చిందేమో, నాకు ఏడుపు వచ్చింది. ఆంధ్రాలో అంటే ఏడుపు వచ్చింది, నాకు చాలా ఏడుపు వచ్చింది. ఐ వాజ్ అనేబుల్ టు టేక్ దిస్ సిచ్యువేషన్. ఈరోజు వాగ్దానాలు కూడా నేను చదువుతూ ఉంటే కూడా నాకు బాధనే వేస్తుంది. అంటే ఈ వాగ్దానాలన్నీ మాకున్నాయి ప్రభువా, కానీ ఇప్పుడు మేము ఏం చేయాలా అనేసి బాధేస్తున్నాం. దే ఆర్ లాట్ ఆఫ్ ప్రామిసెస్. Might be, I think today, my dear friends, we have to pray for the nation, because I have promises with me, but I think we have to pray for the nation ఈరోజు, because the world is corrupted, the earth is corrupted today. We have to help government. నేను గవర్నమెంట్కి ఇంతసేపు అగేన్స్ట్గా మాట్లాడలేదు ఫ్రెండ్స్. నేను గవర్నమెంట్కి సపోర్ట్ చేసి గవర్నమెంట్కి సహాయం కావాలా, మన ప్రార్థన సహాయం కావాలని చెప్తున్నా. ఎంతమంది ఇప్పుడు నాతో గవర్నమెంట్ గురించి ప్రార్థన చేస్తారు? ఉట్టి గవర్నమెంట్ గురించి మాత్రమే. అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేయండి. ఓకే, let us pray for the government. I will kneel down for my government. If you can kneel down for your government, you can just kneel down for your government. Okay, if you can kneel down, అందరూ కూడా మోకరించండి. because let us take it serious today. మనమందరం సీరియస్ అవుదాం. అందరు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మోకరించండి. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, మీరు ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పటికీ మీ వల్ల అవుతే, ఇది ఎవరి కోసం తెలుసా? నీ కుటుంబం కోసం కాదు. నేను మీకు నిన్న ఒక సీక్రెట్ చెప్పిన. మనం ఎప్పుడైతే వేరే వాళ్ళ గురించి ప్రార్థన చేస్తామో మన రాష్ట్రం, ఇప్పుడు మనం పక్క రాష్ట్రాల గురించి ప్రార్థన చేస్తే మన రాష్ట్రంలో కూడా, అఫ్కోర్స్ కరోనా వైరస్ గురించి కూడా ప్రార్థన చేస్తాం, కానీ ముఖ్యంగా దేవుని యొక్క ప్రణాళికకి ఏ ఒక్క మద్యపానం లాంటి ఏ ఒక్క దురాత్మలు అడ్డు రావద్దని ప్రార్థన చేద్దామా? అందరు కూడా మోకరించారా? అందరు కూడా చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి, ఎవరు కళ్ళు తెరవద్దు. ఓకే, ఐ విల్ బి ప్రేయింగ్, ఐ విల్ బి గివింగ్ యూ పాయింట్స్. యూ ప్లీజ్ మెడిటేట్ విత్ మీ.
and pray with me. Ma robo zoko lo robo shandala raba. Rebo zendelek rebo shehendelek rebo zandala raba. Rebo lak rabo shahantala krabo sahantala raba shandala raba. Reko zetele remo shandala krabo syantala krabo shandala raba. Father, in the name of Jesus, అయ్యా మా గవర్నమెంట్ గురించి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసుక్రీస్తు నామంలో ప్రభా మా గవర్నమెంట్, మా పక్క రాష్ట్రమైన గవర్నమెంట్, మా విదేశాల్లో ఉన్న గవర్నమెంట్ల గురించి ప్రార్థిస్తున్నాం. యేసుక్రీస్తు నామంలో మీ యొక్క ప్రణాళికకి అడ్డుగా వస్తున్న ఏ ఒక్క డిసిషన్స్ మా గవర్నమెంట్ తీసుకోవద్దు తండ్రి. అయ్యా సైతానుడు మరి మా గవర్నమెంట్ని అటాక్ చేస్తున్నాడు అయ్యా. ఆ సర్పాన్ని మేము కాల్చివేస్తున్నాం తండ్రి. అయ్యా ఆ కాల్చివేసే అధికారం మాకు ఇచ్చావు తండ్రి. ఆ గవర్నమెంట్కి వ్యతిరేకంగా, మనుషులకి వ్యతిరేకంగా, మనుషుల ప్రాణాలతోనే ఆడుకుంటున్న ఆ దురాత్మని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో నేను కాలుస్తున్నాను యేసయ్యా. లార్డ్, ఐ ఆమ్ బర్నింగ్ ఎవ్రీ స్పిరిట్ దట్ ఈస్ కమింగ్ అగైన్స్ ద గవర్నమెంట్ అండ్ అటాకింగ్ ద గవర్నమెంట్, asking government to take wrong decisions, Lord. The serpent which is acting behind, the giants which are acting behind, the evil spirits which are acting behind the government, I burn them in the name of Jesus Christ of Nazareth. I burn the evil thoughts. Yes, Lord, our fight is not with the flesh and blood, but our fight is with the spirit, Lord. Every human being, అయ్యా ప్రతి ఒక్క మనిషి ప్రభా, ప్రతి ఒక్క మనిషి కరప్షన్లో ఉన్నాడు. పైసలు పెట్టుకొని పైసలు లేదని పేదవాళ్ళ దగ్గర అన్యాయంగా డబ్బులు తీసుకొని ప్రభా ఇలా కరప్షన్ చేస్తున్న వాళ్ళ మీద మీ ఉగ్రత రావాలా తండ్రి. అన్యాయ జనుల మీద రావద్దు యేసయ్య. కరప్షన్ చేస్తున్న వాళ్ళ మీద డైరెక్ట్గా మీ ఉగ్రత వచ్చి ప్రభా వాళ్ళలో భయం వచ్చి ప్రభా వాళ్ళలో మార్పులు రావాలి యేసయ్య. అయ్యా వాళ్ళని ముట్టండి, వాళ్ళని అయ్యా మీరు అన్నారు తండ్రి, వాళ్ళని మీ అధికారం వాళ్ళపై రావాలని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎవరైతే తప్పుడు రాజకీయం చేస్తున్నారో, తప్పుడుగా పరిపాలిస్తున్నాడో, అన్యాయపు జనాల్ని మోసం చేస్తున్నారో తండ్రి, దేవుని ప్రజలని మోసం చేస్తున్న వాళ్ళని, పైసల విషయంలో మోసం చేసిన వాళ్ళని, వివాహ విషయంలో మోసం చేసిన వాళ్ళని, పిల్లల విషయంలో మోసం చేసిన వాళ్ళని, అమ్మాయిని మోసం చేసిన వాడిని, అబ్బాయిని మోసం చేసిన వాడు, మోసం చేయడం ఒక కరప్షన్ తండ్రి. అలా కరప్షన్ చేస్తున్న వాళ్ళని, మందు తాగుతున్న వాళ్ళని, సిగరెట్లు తాగుతున్న వాళ్ళని, కరప్ట్ చేస్తున్న వాళ్ళని, మోసాల గుండా అబద్ధాలు చెప్పేవాళ్ళు, వీళ్ళందరినీ కాల్చివేయండి యేసయ్యా యేసుక్రీస్తు నామములో. దురాత్మలనాన్ని కాల్చివేయండి తండ్రి. అయ్యా మోసం చేసిన వాళ్ళందరూ గొప్ప లాస్ గుండా వెళ్ళిపోవాలి యేసయ్యా. వాళ్ళకి అప్పుడే ఎదుటి వాడిని మోసం చేస్తే ఎంత నొప్పిగా ఉంటుందో వాళ్ళకి తెలిసి వాళ్ళ అందులో నుంచి మారాలేసయ్యా. అయ్యా పనిష్ దెమ్ లార్డ్ సో దట్ దే విల్ చేంజ్ మై ఫాదర్ లార్డ్ జీసస్. ఎస్ లార్డ్, పనిష్ దెమ్ లార్డ్. లెట్ ద గవర్నమెంట్ ఇన్కమ్ గో లో మై ఫాదర్ లార్డ్ సో దట్ దే విల్ స్టాప్ దిస్ వైన్ షాప్ మై ఫాదర్ లార్డ్ జీసస్. ఎస్ లార్డ్, as they stop the wine shop, let their economy increase my father lord. Yes lord, the money is not in wine shop lord Jesus Christ. The money is, the hidden treasures are in the secret place which you will give lord Jesus. Lord, let government receive more funds, Lord. Let them stop receiving funds from and income from this wine shops, Lord Jesus. Let the wine shops stop, my Father. Let the wine shops disappear. All the corrupting people in the corruption, bribes తీసుకుంటున్న వాళ్ళందరినీ కాల్చండి సార్. వాళ్ళ శరీరాలని కాల్చండి, వాళ్ళ ఆత్మల్ని కాల్చండి తండ్రి. వాళ్ళని పనిష్ చేయండి సార్. ఆ పనిష్మెంట్ ద్వారా వాళ్ళు మళ్ళా మార్పులు తెచ్చుకోవాలి సార్. మన లైఫ్ చూస్తున్న వాళ్ళు ఎవరన్నా కరప్షన్ చేస్తున్నావా, ఎవరినన్నా మోసం చేసినావా, నీ జీవితంలో ఎవరి డబ్బులన్నా తీసుకుని నువ్వు మళ్ళీ తిరిగి ఇవ్వలేదా, మారు మనసు పొందుకొని వాళ్ళ డబ్బులు అప్పు తీసుకున్నా తిరిగి ఇచ్చేసాయి. నీకొద్దు వాళ్ళ అన్యాయపు సంపాదన, నీకొద్దు మోసాలు చేయడం. దేవుని యొక్క ఉగ్రత నీ మీదకి వస్తుంది సోదరి. దాన్ని అస్సలు తెచ్చుకోక, అబద్ధాలు చెప్పక ఈ రోజు నుంచి న్యాయంగా ఉండు, కరెక్ట్గా ఉండు, రక్షణ మార్గంలో ఉండు. దేవుని యొక్క రక్షణ పొందుకో, దేవుని యొక్క సహాయం పొందుకో. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ఈ గవర్నమెంట్ మీ భుజాలపైన రావాలని ప్రార్థిస్తున్నాను. లార్డ్, let the government come upon your shoulders and let the land be in peace. హల్లెలూయా. ఎప్పుడు ఈ దేశం, ఈ రాష్ట్రం అంతా సమాధానంలో వస్తుందంట ఎప్పుడైతే గవర్నమెంట్ మరి యేసుక్రీస్తు భుజాల పైన వస్తుందో అప్పుడు దేశము, రాష్ట్రం అంతా కూడా సమాధానంలో వస్తుంది. అయ్యా గవర్నమెంట్ మీ భుజాల పైన వచ్చిందంట, ఈ దేశము, ఈ రాష్ట్రం అంతా ప్రభా స్వస్థత పొందుకోవాలి. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అయ్యా ఈరోజు గ్యాస్ లీకేజ్ ద్వారా ఎంతోమంది సఫర్ అవుతున్నారు తండ్రి. చనిపోయిన వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోండి యేసయ్యా. మరి గ్యాస్ లీకేజ్ ద్వారా బాధపడుతున్న వాళ్ళని యేసుక్రీస్తు నామంలో తండ్రి, యేసుక్రీస్తు నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో తండ్రి మీ యొక్క అగ్ని అభిషేకం దిగి వచ్చి వాళ్ళని స్వస్థపరిచి తొందరగా వాళ్ళు కోలుకోవాలని ప్రార్థిస్తున్నామని. లార్డ్, లెట్ దెమ్ గెట్ వెల్ సూన్ మై ఫాదర్ లార్డ్.
కరోనా వైరస్ నుంచి విడిపించండి తండ్రి. ఈ దేశాన్ని సమాధానంలో ఉంచండి తండ్రి. గవర్నమెంట్ని మీరు రూల్ చేయండి అయ్యా. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. కూర్చోండి అందరు. సిట్ డౌన్, సిట్ డౌన్. ఈ రోజు నుంచి ఇలా మీరు రోజు ప్రార్థన చేయాలి, రోజు ప్రార్థన చేయాలి. ఎవ్రీ డే యూ హ్యావ్ టు ప్రే. అండ్ ఇంకొకటి, విడుదల ప్రార్థనలు, ఐ హ్యావ్ ఓపెన్ మై డోర్స్ ఇఫ్ పీపుల్ ఇస్ ఫార్ అండ్ ఇఫ్ దే క్యాన్ యూజ్ ఐడి కార్డ్, వాళ్ళ ఐడి కార్డ్స్ వాడుకొని మరి వాళ్ళు కనుక రాగలిగితే, నా ఇంటికి రాగలిగితే, నేను ఇప్పుడు నా ఇంట్లోనే చాలామందికి విడుదల చేస్తున్నాను. ఐఎమ్ గివింగ్ అపాయింట్మెంట్స్ టు పీపుల్ అకార్డింగ్లీ. అంటే నేను అందరినీ ఒకేసారి పిలవకుండా ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క రోజు నేను కేటాయిస్తున్నాను. అండ్ మార్నింగ్స్లో మాత్రమే ఉంటుందండి, బికాజ్ ఈవినింగ్ మనం గవర్నమెంట్ని పాటించాలి కాబట్టి మనం ఖచ్చితంగా మార్నింగ్స్లో మాత్రమే ఉంటుంది, ఆఫ్టర్ 9 or after 10. ఓకే, బికాస్ వీ హ్యావ్ టు ఆల్సో ఫాలో ద రూల్స్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ వీ హ్యావ్ టు ప్రే ఫర్ ద పీపుల్. ఓకే, సో ఎవరన్నా మరి మాకు విడుదల ప్రార్థన కావాలి బ్రదర్ అని అనుకుంటే మీరు రావచ్చు. మీకు ఒక టైం ఇస్తాను, నేను మీకు ఒక డేట్ ఇస్తాను. ఆ డేట్కి మీరు వచ్చి మీరు ప్రార్థన చేయించుకొని విడుదల చేయించుకోవాలా. దాని తర్వాత మళ్ళీ నేను చెప్తాను ఎప్పుడు రావాలని, సో దట్ యూ క్యాన్ స్టార్ట్ యువర్ డెలివరెన్స్ నౌ ఇట్ సెల్ఫ్. ఐ డోంట్ వాంట్ ద డెవిల్ టు స్టాప్ ద డెలివరెన్స్. కాబట్టి ఈ ఒక్క ఆప్షన్ దేవుని చిత్తం ప్రకారం, దేవుని యొక్క కృప ప్రకారము మనం ఈ యొక్క ఆప్షన్ని వాడుకుందాం. ఇంకొకటి, ఎవరైనా కానుకల్ని మరి దశమ భాగాలు చెల్లించాలనుకుంటే మీరు చెల్లించవచ్చు. ఎవరైనా విశ్వాసపు కానుకలు ఇవ్వాలనుకుంటే మీరు ఆ విశ్వాసపు కానుకలు, విడుదలకి కూడా కానుకలు మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఓకే, దిస్ ఆల్ ఐఎమ్ నాట్ డిఫరెన్షియేటింగ్, దిస్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ ఫెయిత్. ఓకే, మీ విశ్వాసమును బట్టి ఇవన్నీ ఉంటుంది. కాబట్టి మీ ఎవరన్నా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. కానీ ఒకటి మాత్రం మ్యాండేటరీ, ఖచ్చితంగా ఏం చేయాలంటే మీరందరూ మరి దేశం గురించి, రాష్ట్రం గురించి ప్రార్థన చేయాలి, ఖచ్చితంగా చేయాలి. ఓకే, ఫ్రమ్ టుడే ప్లీజ్ ప్రే ఫర్ ద గవర్నమెంట్. గవర్నమెంట్ నీడ్స్ ద హెల్ప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ ద చర్చ్ అండ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్స్, అండ్ ఇట్ విల్ హ్యాపెన్. ఎప్పుడైతే గవర్నమెంట్ యేసుక్రీస్తు భుజాల మీదకి వస్తుందో దేశమంతా సమాధానంగా ఉంటుందన్న. కాబట్టి లెట్ us వెయిట్ ఫర్ దిస్ మూమెంట్, లెట్ us ప్రే ఎవ్రీ డే. రోజు మనం మోకరించి గవర్నమెంట్ గురించి ప్రార్థన చేద్దాం. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ ఆల్. మరి ఈరోజు ప్రత్యేకంగా ఎవరైనా బర్త్డేస్, మ్యారేజ్ డేస్ ఏమైనా సెలబ్రేట్ చేస్తే దేవుడు మీ అందరినీ గొప్పగా ఆశీర్వదించాలా, దీవించాలా. ఏ అపాయము మీ దగ్గర రాకుండా దేవుడు మిమ్మల్ని ఈ సంవత్సరం నుంచి మరి అనేక సంవత్సరాలు దేవుడు మిమ్మల్ని బలపరుస్తుండాలని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను. ఆమేన్. ఓకే, సో డెలివరెన్స్ ప్రేయర్ ఒకటి, ఇట్స్ క్లియర్. అండ్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఫోన్ చేసి మీరు కనుక్కోవచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ కెన్ జస్ట్ మెసేజ్ మీ. ఇఫ్ యూ కెనాట్ కాల్ మీ, మెసేజ్ మీ. అండ్ యూట్యూబ్ ఛానల్ అపోస్టల్ డేవిడ్ ఆంథనీ MKJCR చర్చ్ అని మీకు ఒక యూట్యూబ్ ఛానల్ వస్తుంది. ఆ యూట్యూబ్ ఛానల్ కనుక మీరు టైప్ చేసి, మీరు సబ్స్క్రైబ్ చేసి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి, ఆ బెల్ ఐకాన్లో కూడా ఆల్ నోటిఫికేషన్ అని ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తుంది. నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. లైవ్ది ఏ రోజుది ఆ రోజు 1 hour తర్వాత వస్తుంది. ఇప్పుడు 9 o'clock నేను ఫినిష్ చేసిన అంటే బై 10-10:30 మీకు వీడియో అప్లోడ్ అయిపోతుంది అనమాట. యూట్యూబ్లో అప్లోడ్ అయిపోతుంది. మీకు లైక్ ఏమైనా డిస్టర్బెన్స్ ఉండి మీరు సరిగా వినలేదంటే యూట్యూబ్లో మీరు మళ్ళీ వినొచ్చు. అండ్ యూట్యూబ్ పేజ్లో మీరు పర్సనల్గా విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసి అది పెట్టుకోండి. అది మాత్రం కాకుండా మీరు రోజు మరి వాక్యము వినొచ్చు. నేను రోజుకి ఒక్కొక్క రోజు 2 వాక్యం నేను అప్లోడ్ చేస్తూ ఉన్నా. ఈరోజు ఐ డింట్ అప్లోడ్, యాజ్ యూ ఆల్ నో ఐ వాజ్ బిట్ డిస్టర్బ్డ్ అండ్ ఐ హ్యాడ్ టు గో అవుట్. ఓకే, సో ఇదంతా మీరు యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, దాని తర్వాత బ్రదర్ నా దగ్గర ఫేస్బుక్ లైవ్ లేదు, మా ఫ్రెండ్స్ దగ్గర ఫేస్బుక్ లైవ్ లేదు, మేము ఎలా షేర్ చేయాలంటే మీరు యూట్యూబ్కి ఓపెన్ చేసి ఈరోజు మెసేజ్ని గుర్తుపట్టి ఆ యూట్యూబ్ నుంచి మీరు షేర్ చేయొచ్చు వాళ్ళకి త్రూ యూట్యూబ్. లేకపోతే వాళ్ళని అపోస్టల్ డేవిడ్ ఆంథనీ MKJCR చర్చ్ అనే పేజ్ని లైక్ చేసి రోజు ఒక్కొక్క వాక్యం వినమని చెప్పండి. నథింగ్, నో సర్మన్ ఈజ్ రిపీటెడ్ అండ్ టెల్ దెమ్ దట్ ఇట్ ఈస్ అన్ఎడిటెడ్ సర్మన్. ఓకే, వాళ్ళకి నేను లైవ్లో రండి అని చెప్తా ఉంటాను కదా, అదంతా వాళ్ళకి బోర్ కొడితే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకోమనండి. ఎక్కడైతే ప్రార్థన స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి వాళ్ళని సిన్సియర్గా మొత్తం మెసేజ్ వినమని చెప్పండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ ఆల్, గాడ్ షల్ ఇంక్రీజ్ యూ. ఓకే, లెట్ us pray the prayer that God has taught us. Our Father, who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our trespasses as we forgive those who trespass against us. Lead us not into the temptation, but deliver us from all kinds of evil.
For thine is your kingdom, power and glory forever and ever. Amen. Grace of Lord Jesus Christ and the love of God and the communion of the Holy Spirit be with us all forever and ever. Amen. యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క సహవాసం మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. థ్యాంక్ యూ క్లెమెంట్. ఎవరైనా సాక్ష్యాలు చెప్పాలనుకుంటే మీరు వీడియో తీసి నాకు పంపేయండి. సాక్ష్యాలు కూడా యూట్యూబ్లో వేస్తాం. ఓకే, ఎవరైనా సాక్ష్యాలు చెప్పాలనుకుంటే మీరు వీడియో తీసి క్లియర్గా నాకు ఒక 5 minutes వీడియో అన్న పెట్టండి. మినిమం 5 to 10 minutes వీడియో మీరు పెడితే మీ సాక్ష్యంని నేను వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా. మీ సాక్ష్యం ద్వారా ఒక ఎంతోమంది మరి ఆశీర్వాదం పొందుకుంటారు. యూట్యూబ్లో కూడా వీడియోస్ మీరు షేర్ చేయండి, ఆ పేజ్ని షేర్ చేయండి. షేర్ టు పీపుల్. ఓకే, లెట్ దమ్ లిసన్ టు ద వర్డ్ అండ్ లెట్ దమ్ గెట్ షేర్డ్. ఓకే, నేను ఇలానే ఐఎమ్ గివింగ్ అపాయింట్మెంట్స్ ఫ్రమ్ మై హోమ్ నౌ. సో ఇప్పుడు కౌన్సిలింగ్ కావాల్సిన వాళ్ళు, మెంటల్లీ డిస్టర్బ్డ్గా ఉన్న వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తున్నాను. God told me 3 days back, he told me there are many people who are mentally disturbed, you have to counsel them in the spirit అన్నారు. చాలామందికి మెంటల్లీ డిస్టర్బ్డ్ ఉన్న వాళ్ళకి కౌన్సిలింగ్ కావాలి. ఓకే, అలాంటిది కౌన్సిలింగ్ కావాల్సిన వాళ్ళు కూడా యూ కెన్ టేక్ అన్ అపాయింట్మెంట్ విత్ మీ. ఓకే, కౌన్సిలింగ్ కావాల్సిన వాళ్ళు కూడా యూ కెన్ టేక్ అన్ అపాయింట్మెంట్ సో దట్ వీ విల్ work. Okay Clement, you can call me, we will listen to your testimony and we will finish. Wow, all reports are normal, that's great. Call me Clement, call me, I want to listen to the testimony. Oka saksham vindamu. If you are here, just call me through video call. Let our people listen to the testimony. Let our people listen to the testimony. For your call. Thank you, Jesus. I'm waiting for your call so that you can give your testimony, or else if you can call me, if you want to share the testimony in the live, you call me. Live lo meer testimony share cheyalante call cheyandi. Yeah. Praise the Lord. Praise the Lord, God. చెప్పండి. నాది కొంచెము థైరాయిడ్ ఇంకా ఐరన్ అన్ని చెకప్ చేయించినాము. And we prayed a lot, and evening also I requested you to pray for my reports. And all glory to God and all glory to Jesus Christ. And thank you. My thyroid, my iron కొంచెం తక్కువగా ఉంది. As you prophesied, you told me, sister, మీకేం లేదు, మీ ఐరన్ తక్కువ ఉంది, మీరు వీక్ గా ఉన్నారు అని. Then yes. All reports, my LFT, my liver is little damaged because of jaundice last year, but okay. Now LFT report is also normal. My the liver test an untadi brother, and that we got it done. It is also very normal. I had 2 stones in gallbladder, even that is not to be seen. Amen. Glory to Jesus Christ. Yes, amen. Thank you, brother. God bless you mightily for your prayers and for your ministry. Thank you, Jesus. God. Thank you. Amen. Yeah, okay. God bless you all. ఎవరైనా సాక్ష్యాలు షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి, బలపరచబడండి, ఇతరులను బలపరచండి. Amen. God bless you all. Cheers. Be happy, be strong, pray for the government, don't be disturbed. Everything will be well. Okay, all is well anandi. All is well. Finish. Amen. God bless you all. Take care. Bye bye.